హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విథమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు కరెంటు పాలిటీకి సంబంధించి, అందులోనూ ఏపీ కరెంటు పాలిటీకి సంబంధించి ఏపీ దిశ యాక్ట్ అండి, ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 గురించి చూద్దామండి. ఇందులో భాగంగా ఈ ఏపీ దిశ యాక్ట్ అనేది ఏం చెబుతుంది, ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి, గవర్నమెంట్ పరంగా ఎటువంటి రక్షణ కల్పిస్తున్నాయి, దీనికి సంబంధించి ఏ సెక్షన్లు ఇంట్రడ్యూస్ చేశారు, ఎన్ని అధ్యాయాలు ఈ చాప్టర్లో ఉన్నాయని చూద్దామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్లో అఫీషియల్గా ప్రకటించిన సంబంధించి ఈ చట్టానికి సంబంధించి 8 పేజీల రూపంలో పీడిఎఫ్ ఇచ్చారండి. దానికి సంబంధించి ఒరిజినల్ యాక్ట్ని తీసుకొని దాన్ని మీకు అందిస్తున్నాను. అంటే మనకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో కానీ ఆల్రెడీ అవైలబిలిటీ మెటీరియల్లో దిశా చట్టం యాప్ ఇలా చదువుతున్నారండి. దాంతోపాటు దాంట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ ఏం చెబుతుంది, దాని యొక్క సెక్షన్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటిదని క్లియర్ కట్గా నేను చూసినట్లయితే ఈ చట్టానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుందండి. ఏదో హెడ్లైన్స్, ఇంపార్టెంట్, అవుట్లుక్ ఎప్పుడు వచ్చింది అనేది కాకుండా క్లియర్గా. సో దాంట్లో భాగంగా ఈ ఏపీ దిశ యాక్ట్ 2019 సంబంధించి ఎన్ని చాప్టర్స్, ఎన్ని సెక్షన్స్, దానికి సంబంధించి కులంకుషంగా చూద్దామండి. అయితే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ అనేది ఈ చాప్టర్ దీనికి సంబంధించి ఎన్ని చాప్టర్స్ కలవు, 5 చాప్టర్స్ కలవండి. 5 చాప్టర్స్ కలవు. ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అయితే అందులో ఫస్ట్ చాప్టరు ప్రిలిమినరీ లేదా డెఫినేషన్ అండి. తర్వాత రెండవ చాప్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ అండి. మూడవది ఉమెన్ అండ్ చిల్డ్రన్ అఫెండర్స్ రిజిస్ట్రీ అండి. అఫెండర్స్ రిజిస్ట్రీ. ఫోర్త్ చాప్టర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ పోలీస్ టీమ్స్ అండి. స్పెషల్ పోలీస్ టీమ్స్. ఫిఫ్త్ చాప్టర్ మిస్లేనియస్ అండి. ఇది. సో ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 సంబంధించి ఈ యాక్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి, 5 చాప్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ది ప్రిలిమినరీ లేదా డెఫినేషన్, నిర్వచనం అండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ అంటే ప్రత్యేక చట్టాల స్థాపనకు సంబంధించింది. మూడవది ఉమెన్ అండ్ చిల్డ్రన్ అఫెండర్స్ రిజిస్ట్రీ అంటే ఇదేంటి, దీని ఉద్దేశం తర్వాత చూద్దాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ పోలీస్ టీమ్స్, ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు. ఇందులో లేని 4 అధ్యాయాల్లో మిస్లేనియస్ అన్ని 5th చాప్టర్లో ఇంక్లూడ్ చేశారండి. సో ఒక్కొక్క చాప్టర్ ఏం చెబుతుంది అనేది ముందు చూద్దామండి. ప్రిలిమినరీ లేదా డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ అంటే దీనికి సంబంధించి 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. ఏపీ దిశ యాక్ట్ అండి. రెండవది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ against women and children act. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ది ప్రిలిమినరీ డెఫినేషన్ అంటే దీంట్లో ఎన్ని చట్టాలకు సంబంధించి ఈ చట్టం ద్వారా చేశారంటే ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 1, దాంతోపాటు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019 చేశారండి. సో ఈ డెఫినేషన్ కిందకి ఈ 2 చట్టాలు వస్తాయండి. ఆ తర్వాత
చట్టము ప్రభుత్వం అన్నారనుకోండి, ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. రెండవది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ అండి. ఈ స్పెషల్ కోర్ట్స్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నిర్భయ చట్టం 2013లో జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేశాగానండి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానికి సంబంధించి తర్వాత తాత్కాలికంగా ఎడాక్ కోర్టులు కానీ లేకపోతే జడ్జిని కానీ ఏర్పాటు చేసి కమిటీలు వేస్తారు తప్ప చట్టంలో లేదండి. ఈ స్పెషల్ ఏంటంటే ఏపీ దిశా యాక్ట్ దేశంలోని ఎవరు కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చట్టాలు లేదా కమిటీలు అది కాదండి. ఈ చట్టంతో పాటే చట్టం ఏం చెప్తుంది, సెకండ్ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ చాప్టర్ ఏం చెబుతుంది ఒక బిట్ అండి, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్, ఈచ్ అండ్ ఎవ్రీ ఏ చాప్టర్ ఏం చెబుతుంది అనేది ఒక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ చాప్టర్ 1 అండి ఇది, ఈ చాప్టర్ 2, 3, 4, 5 ఈ నెంబర్స్ కాదండి, 5 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్ ఏం చెప్తుందో మీకు ఇక్కడ క్లియర్గా రాశాను. అయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ అంటే ఈ చట్టంతో పాటే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుందండి. అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోర్టు ఏర్పాటు చేసి దానికి హియరింగ్ జరిగి తీర్పిచ్చి తర్వాత అది రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా, ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మాత్రం ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్క్లూజివ్ అనేది చట్టంలో భాగంగానే ఏర్పాటు చేస్తారండి. దీంతో పాటు ఈ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుందండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్ట్ అండి, కోర్టులో ఎవరు ఉండాలి, ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ అంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఇది మహిళలకు సంబంధించిన చట్టం కాబట్టి ఈ పీపీ అనేది మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమనండి. లేని పక్షంలో జనరల్గా మేల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయొచ్చు. కానీ మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనుక ఉంటే బాధితులు అనేది మహిళకు సంబంధించింది కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేస్తూ ఇన్కన్వీనియంట్గా లేకుండా తను కూడా బాధపడకుండా మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ప్రిఫరెన్స్ ఇచ్చారండి. దొరకని పక్షంలో లేని పక్షంలో మేల్కి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేస్తారు ఈ చట్ట ప్రకారం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్. అయితే మూడో అంశం, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించాలి అనుకుంటే నాకు కనీసం న్యాయవాది వృత్తి అండి, అడ్వకేట్ అంటారు లేదా లాయర్ అంటారు మన భాషలో, అడ్వకేట్గా న్యాయవాది వృత్తి చేపట్టి 7 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అండి, మినిమం 7 సంవత్సరాలు నేను సర్వీస్ చేస్తున్న వ్యక్తి నియమిస్తారు. మినిమం 7 years అండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి 7 years అండి, 7 years అడ్వకేట్గా పనిచేయాలి. పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నియమించాలండి, అందులో ఉమెన్కి సంబంధించి. సో ఈ చట్టానికి సంబంధించి ఈ చట్టంలోని ఫస్ట్ చాప్టర్ ఈ 2 యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలండి. స్పెషల్ కోర్టుకు సంబంధించి 7 years న్యాయవాది వృత్తి చేపట్టి ఉండాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లో ఉమెన్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈ కోర్టులు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోర్టులు ఏర్పాటు చేశారండి, ఏ చట్టంలోనే ఏ సెక్షన్ల ప్రకారం ఏర్పాటు చేసిన ఇంపార్టెంట్ అండి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఐపీసీ అండి, ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం 2 సెక్షన్లు ఉంటాయండి. ఇక్కడ సెక్షన్లు అండి, ఆర్టికల్గా 354 సెక్షన్, 376 సెక్షన్. ఈ సెక్షన్లో భాగంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుందండి ఈ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం. అందులో 354, 376 సెక్షన్ల ప్రకారం ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ చట్ట ప్రకారం, ఈ పీనల్ కోడ్ ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేశారండి. మరి ఈ చట్టాన్ని చేసినప్పటికీ ఏపీ దిశ యాక్ట్ ఎందుకు వచ్చిందండి? అయితే ఈ 376 సెక్షన్ అనేది ఎక్కువగా లేటు జాప్యానికి కారణం అవుతుంది. అంటే ప్రొసీజర్లో కానీ, ఎంక్వైరీలో కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ట్రయల్స్ హియరింగ్ నిర్వహించడం కానీ మొత్తానికి. సో కాకపోతే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ అనేది దీని ప్రకారం ఈ 2 సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేశారు. మూడవది ఉమెన్ అండ్ చిల్డ్రన్ అపెండెన్స్ రిజిస్ట్రీ అండి. అపెండెన్స్ రిజిస్ట్రీ సంబంధించి మహిళలు మరియు బాలల అపరాధముల రిజిస్ట్రీ అని అర్థం. అంటే ఏంటి? ఎవరైనా సంబంధించి భారతదేశానికి సంబంధించి ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉందండి దేశానికి సంబంధించి, వాళ్ళు ఒక డేటాబేస్ని తయారు చేస్తారండి. ఆ డేటాబేస్లో ఆల్రెడీ క్రైమ్ చేసిన వ్యక్తుల వివరాలన్నింటినీ ఉంచుతారు, కానీ వాళ్ళు ఎక్స్టర్నల్గా బహిర్గత పరచరు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉంటుంది డేటా. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ కదలికలను అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ మీద అనుమానం ఉన్నప్పుడు కస్టడీలో తీసుకోవడం, బైండ్ ఓవర్ చేయడం ఇలాంటివి చేస్తారు. బట్ ఏపీ దిశ యాక్ట్ కంపారిటివ్లీ చూస్తే దీని ప్రకారం చట్టంలో చేసిన ప్రకారం బహిర్గత పరుస్తారు ఈ చట్ట ప్రకారం. అంటే వివరాలు ఒక వ్యక్తి తప్పు చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన డీటెయిల్స్ వెబ్సైట్లో, పోలీస్ వెబ్సైట్లో అన్నింటిలో ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, సమాజంలో కూడా అతనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సమాజానికి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు కొంతమంది తప్పు చేస్తారు, జైలుకి వెళ్తారు, వచ్చిన తర్వాత
దానికి సంబంధించి ఇంకెవరు పట్టించుకోరు. కానీ వెబ్సైట్లో, సోషల్ మీడియా వాటికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో ఉన్నప్పుడు ఓ పలానా వ్యక్తి అని సమాజానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. అంటే సమాజం ముందు తప్పు చేసిన వ్యక్తిగా నిలబడాల్సి వస్తుంది. అక్కడ శిక్ష కంటే కూడా ఈ శిక్ష భరించలేరు. సో ఏంటి ఇక్కడ దీన్ని వైలేట్ చేయకుండా మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఇటువంటి మిస్టేక్లు చేయకుండా ఉండటానికి సంబంధించి ఈ చట్టాన్ని ఇలా చేశారండి. అపెండెక్స్ రిజిస్ట్రీ అంటారు. కాన్స్టిట్యూషనల్ స్పెషల్ పోలీస్ టీమ్స్ అండి, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. దీన్ని సిఆర్పిసి, క్రిమినల్ కోడ్ ఆఫ్ సిఆర్పిసి అంటారండి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారం 1973 అండి క్రిమినల్కి సంబంధించింది. కానీ క్రిమినల్స్ని ఎవరు చూస్తారండి? పోలీసులే కదండి. క్రిమినల్ స్పెషల్ పోలీస్ టీమ్స్ని సిఆర్పిసి, దాన్ని కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటారు. 1973 అండి. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఈ రెండు మనకి రిపీటెడ్గా వస్తుంటాయండి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా సెక్షన్లు ఐపీసీలు సిఆర్పిసి అంటారు కదండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఈ సెక్షన్ ఇది కూడా చదువుకుంటే మనకి ఏదైనా పొరపాటున డెప్త్కి వెళ్ళినప్పుడు ఈ సెక్షన్లు ఈ సిఆర్పిసి అడిగినప్పుడు ఇది మనకు సంబంధం లేదు పాలిటీ అనుకోకూడదండి. ఎందుకంటే క్లియర్గా మనకి ఏపీ దిశ యాక్ట్ గవర్నమెంట్ చేసిన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. సో దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సిఆర్పిసి ప్రకారం ప్రత్యేక పోలీసు బృందాలని. అయితే దీనికి సంబంధించి రెండో పాయింట్ డిఎస్పి స్థాయి, డిఎస్పి దీనికి బృందానికి అధికారిగా ఉంటాడండి. అంటే ఈ స్పెషల్ పోలీస్ టీమ్స్కి ఎవరు హెడ్ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మనం గ్రూప్ 1 జాబ్ రాస్తే డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ ఉంటుందండి. దాంట్లో డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండి, అంటే ఎస్పీ కన్నా తక్కువ క్యాడరు. సో డిఎస్పీ స్థాయిలో బృందానికి అధికారిగా ఉంటాడు. సిఆర్పిసి ప్రకారం 1973 ప్రకారం ఈ స్పెషల్ పోలీస్ టీమ్స్ అని కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారండి. కాన్స్టిట్యూషన్ అంటే ఏర్పాటు చేయడం. మిస్లేనియస్ అండి, ఇక్కడ మిస్లేనియస్ అంటే ఈ 4 చాప్టర్ సంబంధించి ఏదైనా కానీ ఇందులో లేని అన్నిటికి సంబంధించి ఇక్కడ వస్తుంది. దీంట్లో ముఖ్యంగా మీరు తెలుసుకునే 2 అంశాలు ఉంటాయండి. ఏంటంటే ఈ బిల్లులకు సంబంధించి ఏదైనా చేస్తారు కానీ చేసినాక శాసనసభ శాసనమండలి నుంచి చట్టం చేస్తారు కదా, వాటికి సంబంధించి ఏమైనా ఉన్నాయంటే వీటికి సంబంధించి 14 రోజులు శాసనసభ ముందు ఉంచాలండి. 14 days కాలావధి, 14 రోజులు కాలావధి ఇదండి. సో ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 డిసెంబర్ 13 చేశారండి. అదే రోజు గెజిట్లో కూడా ప్రకటించారండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డేట్తో సహా. సో దీంట్లో ఎన్ని అధ్యాయాలు కలవు? 5 చాప్టర్లు కలవండి. ఈ 5 చాప్టర్లో ఫస్ట్ నిర్వచనం అండి. ఆ నిర్వచనం ఏం చెబుతుంది? ఏపీ దిశ యాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్. ఈ రెండు ఈ డెఫినేషన్ కిందకి వస్తాయి. ఈ రెండింటిని ఒకే చట్టం కింద ఈ రెండింటిని ఒకేసారి ఆమోదించారండి అదే రోజున. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అనేది ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం 354 సెక్షన్ 376 ప్రకారం ఈ కోర్టులను ఏర్పాటు చేశారండి. అయితే ఈ కోర్టులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఈ దిశ చట్టం కల్పిస్తుంది. అందుకని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఏర్పాటు చేయాలి. అందులో మహిళకు ప్రాధాన్యత ఇవ్వమన్నారు. లేని పక్షంలో మహిళకు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా అపాయింట్ చేయవచ్చు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ స్పెషల్ కోర్టుకి నియమించబడాలంటే ఎన్ని సంవత్సరాలు లాయర్గా, అడ్వకేట్గా, న్యాయవాది వృత్తి చేపట్టి ఉండాలండి? మినిమం 7 years అండి. లాయర్గా మనకు తెలిసిన వర్డ్ అండి, న్యాయవాది వృత్తి అంటారు మన పాలిటీ టెర్మినాలజీలో. సో దానికి సంబంధించింది. తర్వాత ఉమెన్ అండ్ చిల్డ్రన్ అపెండెక్స్ రిజిస్ట్రీ అంటే మనకు సంబంధించిన ఎవరైనా నేరం చేసిన వ్యక్తులకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంచి ఎక్స్టర్నల్గా వ్యక్తపరుస్తారండి, ఎక్స్ప్రెస్ చేస్తారండి, బహిర్గతపరుస్తారు వివరాలు. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం డేటా సేకరిస్తుంది కానీ బహిర్గతపరచదు. బట్ ఏపీ దిశ యాక్ట్ మాత్రం ఉంటుంది. దీనివల్ల సమాజం ముందు కూడా మనం తప్పు చేసిన వాళ్ళగా నిలబడాల్సి వస్తుంది, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీస్ టీమ్స్ మీకు ఆల్రెడీ చెప్పారు. సిఆర్పిసి ప్రకారం స్పెషల్ పోలీస్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. డిఎస్పీ దీనికి అధ్యక్షుడిగా ఉంటారు అధికారిగా. మిస్లేనియస్ అంటే ఏదైనా బిల్లుకు సంబంధించి ఉంది అంటే శాసనసభ ముందు కానీ ఏర్పాటు చేస్తే 14 రోజులు కాలావధి ముందు ఉంటారు. తర్వాత ఆటోమేటిక్గా ఇది ప్రొసీజర్ అవుతుందండి. అయితే దీనికి సంబంధించిన చట్టానికి సంబంధించి ఇది ఇంట్రడక్షన్ అండి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయనేది. దీనికి సంబంధించి ఇంకా ప్రారంభం ఏంటి, ఆ బిల్లు నేరం జరిగిన వ్యక్తికి సంబంధించి ఎన్ని రోజుల్లో శిక్ష పడుతుంది, దాని ప్రొసీజర్ ఏంటో చూద్దామండి ఇప్పుడు ఒకసారి. ముఖ్యంగా ఏపీ దిశ బిల్లుకు సంబంధించండి కేంద్ర ప్రభుత్వంలో నిర్భయ చట్టంతో పోల్చుకున్నట్లయితే మీకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎందుకంటే నిర్భయ చట్టంలో ఏం జరిగింది, ఏపీ దిశ చట్టం ఏం జరిగిందో ఒక్కసారి చూడండి కంపారిటివ్గా 2 points. సో దాంతోపాటు మీకు ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీ దిశ బిల్లుకు సంబంధించి
ఏపీ దిశ యాక్ట్ చూడండి. అసలు ఈ యాక్ట్ ఏం చెప్తుందో ఫస్ట్ చూడండి. ఏపీ దిశ యాక్ట్ ప్రకారం ఒక బాధితురాలు అంటే ఫస్ట్ చూడండి, 16 ఏళ్ల లోపు బాలలపై సామూహిక అత్యాచారం, వారికి మరణశిక్ష అండి. నిర్భయ చట్టం జైలు దండన లేదా అని ఉంటుంది, ఇక్కడ కంప్లీట్గా అండి 16 ఏళ్ళలోపు ఏజీ. తర్వాత విక్టిమ్ ఉంటారు కదండి, బాధితురాలైన వ్యక్తి, ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందండి, ఆ బాధితురాలైన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మొదలు పెట్టుకుంటే ఎన్ని రోజుల్లోపు కంప్లీట్ అవ్వాలండి విచారణ? 21 డేస్ లోపు అండి. ఫిర్యాదు చేసినప్పటి నుండి 21 రోజులు చాలా ఇంపార్టెంట్. 21 డేస్ అండి న్యాయ విచారణ పూర్తి కావాలి, 21 రోజులు. అయితే ఈ 21 డేస్ని 2 భాగాలుగా విభజించండి. 7 డేస్ 14 డేస్ అండి. ఈ 7 డేస్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండి, దర్యాప్తు చేస్తారు పోలీసులు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు అండి? మోస్ట్ ఇంపార్టెంట్ 7 డేస్. ట్రయల్స్ ఇన్ 14 వర్కింగ్ డేస్. అంటే ఫిర్యాదు ఈరోజు చేశాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు నుండి 21 రోజుల్లోపు నాకు తీర్పు రావాలి అంటే ఫస్ట్ 7 డేస్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రిమైనింగ్ వాళ్ళు అభియోగ పత్రం దాఖలు చేస్తారండి, అంటే కోర్టుకి ఇస్తారు. కోర్టులు ఇచ్చిన దగ్గర నుంచి 14 రోజుల్లోపు న్యాయ విచారణ చేసి తీర్పు ఇవ్వాలి. సో 21 డేస్ ఇంపార్టెంట్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ 7 డేస్, కోర్టు అభియోగ పత్రం దాఖలు చేసిన దగ్గర నుంచి తీర్పు ఇవ్వాల్సింది 14 రోజులు. అయితే ఈ 14 రోజులు 7 డేస్ 21 డేస్లో తీర్పు ఇచ్చారు. అతనికి అన్యాయం జరిగిందని, తప్పు లేకపోయినా జరిగిందని కొంతమంది అనుకోకుండా సామూహిక హత్య జరిగినప్పుడు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మరణశిక్షని తప్పించుకోవడానికి అవకాశం ఉంటే వాళ్ళు పైకోర్టు అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్ట ప్రకారం అయితే 6 నెలలు టైం ఉందండి. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ 3 months టైం ఇచ్చారు. పైకోర్టులకు అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టులకు అప్పీల్ చేసుకోవడానికి ఎంత అండి? అప్పీల్స్కు 3 నెలల గడువు అంతే. అప్పీల్కు 3 నెలల గడువు మాత్రం ఇస్తారండి అప్పీల్ చేసుకోవడానికి. సో 16 ఏళ్ళలో బాలలపై సామూహిక అత్యాచారం వ్యక్తికి మరణశిక్ష విధించబడుతుంది ఏపీ దిశ యాక్ట్ ప్రకారం. ఫిర్యాదు చేసినప్పటి నుండి బాధితురాలకి 21 రోజుల్లోపు తీర్పు వస్తుందండి. ఆ తర్వాత తీర్పుపై అప్పీల్కి వెళ్ళాలనుకుంటే నేరం చేసిన వ్యక్తులు 3 నెలలు గడువు ఇస్తారండి. ఈ 3 నెలలకు అప్పీల్కి వెళ్ళాలి. లేదంటే ఇక్కడ 21 డేస్లో పర్ఫెక్ట్గా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉందనుకోండి, ఇక్కడ తేలిపోతే మరణశిక్ష విధిస్తారండి. ఆ మరణశిక్ష విధించినప్పుడు దిగువ కోర్టులు హైకోర్టు అని తప్పనిసరిగా ధృవీకరించాలి. సో ఆటోమేటిక్గా ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఓకే అంటే గురిశిక్ష విధిస్తారు. ఇంకా పై కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఎవిడెన్స్ ఇక్కడ కరెక్ట్గా లేనప్పుడు వీళ్ళకి అవకాశం ఉంటే అప్పీల్కి వెళ్తారండి. ఇక్కడ మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పోలీసులు కోర్టు కరెక్ట్గా ఇవ్వగలిగితే తీర్పు వచ్చేస్తుందండి. సో మనకి ఏపీ దిశ యాక్ట్కి సంబంధించి 16 ఏళ్లలోపు బాలలపై సామూహిక అత్యాచారం ఫిర్యాదు చేసినప్పటి నుండి 21 డేస్, 7 డేస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, 14 డేస్ ట్రయల్స్ అండి. పైకోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టు సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళాలంటే 3 నెలలు గడువు ఉంటుంది. అయితే దీంతో పాటు కొన్ని అంశాలు కలవండి. అదేంటంటే బాధితురాలనే వ్యక్తి అనేది కొంతమంది ఇళ్ళకి వెళ్ళడానికి కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇలా చాలా ఇబ్బంది పడుతుంటారండి ఎక్కడైనా సరే. సో అలాంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం అనేది వన్ స్టాప్ సెంటర్స్ అండి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి విక్టిమ్ని అక్కడ షెల్టర్ ఇస్తూ ఉంటారండి. వాటిల్నే మనం వన్ స్టాప్ సెంటర్స్ లేదా మనకి ఇక్కడ సాక్షి సెంటర్స్ అంటారండి ఏపీలో. ఇది సాక్షి సెంటర్స్ అంటే పేపర్ రిలేటెడ్ కాదండి. మన ప్రతి జిల్లాలో ఉన్న గవర్నమెంట్ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంటుంది కదండి, జీజీహెచ్ అంటారు కదా, జీజీహెచ్లో ఉంటుందండి. ఎవరికైతే నీడ్ ఉంటుందో బాధితుల వ్యక్తికి వాళ్ళు ఈ సెంటర్లో షెల్టర్ని ఇస్తారు ప్రస్తుతానికి. ఆ షెల్టర్ ఎన్ని రోజులు ఇస్తారండి? టెంపరీ షెల్టర్ ఫర్ 5 డేస్ అండి. ఆ తర్వాత ఫర్దర్ షెల్టర్ కూడా ఇఫ్ షీ వాంట్స్ టు ఆఫ్టర్ దట్ కావాలనుకుంటే స్వదార్ హోమ్స్కి అండి.
స్వదార్ హోమ్స్, స్వదార్ హోమ్స్కి తరలిస్తారండి. ఇది ఎవరి దగ్గర ఉంటుంది? విచ్ ఆర్ రన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండి. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండి. సో స్వదార్ హోమ్స్ విచ్ ఆర్ రన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. సో వన్ స్టాప్ సెంటర్స్నే దేశ స్థాయిలో జిల్లాకు ఒకటి ఉంటే వీటినే సాక్షి సెంటర్స్ అంటారండి. ఏపీ దిశ యాక్ట్ ప్రకారం జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక్కొక్క జిల్లాకు ఒకటి ఉంటుంది, వాటిని సాక్షి సెంటర్స్ అంటారు. సో విక్టిమ్ షెల్టర్ ఫర్ విక్టిమ్ అంటే విక్టిమ్ కోసం టెంపరీగా 5 days షెల్టర్ ఇస్తారండి. తను ఇంకా కావాలి, నాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే స్వదార్ హోమ్స్లో షెల్టర్ ఇస్తారండి. అకామిడేటెడ్ బై ద ఉచ్చారణ బై ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఆ డిపార్ట్మెంట్ కింద స్వదార్ హోమ్స్ అంటారు. ఏ హోమ్స్ తరలిస్తారు? బాధితులైన వ్యక్తికి షెల్టర్ కావాలనుకుంటే స్వదార్ హోమ్స్ మనకి ఇంపార్టెంట్. ఎన్ని రోజులు టెంపరీగా షెల్టర్ ఇస్తారు? ప్రారంభంలో 5 రోజులు ఇస్తారు. వీటిని వన్ స్టాప్ సెంటర్స్ అని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అంటే జిల్లాకు ఒకటి, మన జిల్లాకు ఒకటి ఉన్న వాటిని సాక్షి సెంటర్ అనే పేరుతో ఏపీ దిశ చట్ట ప్రకారం పిలుస్తారండి వీటికి సంబంధించి. ఆ తర్వాత తీర్పు అనేది రావడం జరుగుతుంది, అప్పీల్కి వెళ్తారు, ఇదంతా అయిపోతుంది. ఈ ఏపీ దిశ యాక్ట్లో 3 సెక్షన్లు ఉన్నాయండి ముఖ్యంగా. ఆ సెక్షన్ల ప్రకారం ఎటువంటి బిహేవియర్ మనం చేస్తే ఏ సెక్షన్ ప్రకారం ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏపీ దిశ యాక్ట్కి సంబంధించి 3 సెక్షన్స్ ఉన్నాయండి. 354 EFG, 354 EF, 354 E సెక్షన్ అండి ఇది. ఎందుకంటే మేము ఆర్టికల్ అనుకోకండి, నేను క్లియర్గా రాశాను. 354 ఈ సెక్షన్. ఈ సెక్షన్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. 354 EFG 3వ సెక్షన్ కావాలండి మనకి. 354 ఈ సెక్షన్ ప్రకారం మాటల ద్వారా ఫస్ట్ చూడండి ఎవరికైనా శిక్ష ఎలా ఉంటుంది. ఫస్ట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి EFG చెప్తున్నాను. 354 ఈ ప్రకారం మన మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, బిహేవియర్ ద్వారా కానీ, సైగల ద్వారా కానీ, అన్వాంటెడ్ మెసేజ్లు కానీ, లేదా డిజిటల్ లేదా సోషల్ మీడియా అంటే ఈమెయిల్స్ లేదా వాట్సాప్లు లేదా సోషల్ మీడియాలో బహిర్గతపరిచిన విషయాలకు సంబంధించి వాళ్ళని అభ్యంతరకరంగా మెసేజ్ చేసినా, పోస్టులు చేసినా కానీ ఈ సెక్షన్ ప్రకారం పనిషబుల్ అవుతారండి. సో ఏంటంటే జనరల్ వర్డ్స్ మనకి రోజు జరిగేది, ఇంతకుముందు గుర్తూనే ఉంటుంది, మనందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది మాటల ద్వారా, చేతల ద్వారా మెసేజ్లు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం సివియర్గా ఉంటుందండి. మీరు అనవసరంగా ఒక్క మెసేజ్ రాంగ్లీ పంపించినా సరే ఆ మెసేజ్ వాళ్ళకి ఎవిడెన్స్ అండి. ఆ మెసేజ్ ఇచ్చారంటే ఏపీ దిశ యాక్ట్ 2019 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష. అది మొదటిసారి ఏది నీ తెలియకుండా మీ ఫ్రెండ్ పంపించాడని ఏదో ఒక అబద్ధం చెప్తారు కదా మీరు, అయినప్పటికి కూడా నీ మొబైల్ నుండి ఒక్కసారి రాంగ్ మెసేజ్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తికి, మహిళకు సంబంధించి, బాలకు సంబంధించి ఇబ్బందికరంగా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎక్స్క్యూజ్ అనేది లేదండి ఈ చట్ట ప్రకారం. 1 word ఆన్సర్లో ఎక్స్క్యూజ్ అనేది ఇంతకుముందు ఏదో ఒక కాంప్రమైజ్ చేయించి పోలీస్ స్టేషన్లో వార్నింగ్ ఇచ్చి ఏదో పంపించేవాళ్ళండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. నువ్వు పొరపాటు జరిగిందా అని పొరపాటు జరిగినందుకు అందుకని దీంట్లో 2 చేశారు. మొదటిసారి ఒక శిక్ష, రెండోసారి ఒక శిక్ష అని. సో మాటలు, చేతలు, మన బిహేవియర్, మొబైల్స్ ద్వారా కానీ మెసేజ్ పంపిస్తే శిక్ష ప్రకారం ఇక్కడ అందుకనే సార్ నాకు తెలియకుండా చేశానన్నా కానీ ఒప్పుకోకుండా రెండోసారి అవకాశం ఇచ్చారు. సో మొదటిసారి కూడా శిక్ష ఇస్తారు. ఇక్కడ ఎక్స్క్యూజన్ అనేది లేదు. మొదటిసారి అండి 2 గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 రూపాయలు జరిమానా అండి. 2 సంవత్సరాల జైలు, 1,00,000 జరిమానా. కొంతమందికి బిహేవియర్ చేంజ్ చేసుకోరండి, వాళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. దీనికి సంబంధించి మళ్ళీ మెసేజ్లు పంపించవద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ పంపిస్తారు చూడండి. అప్పుడు మళ్ళీ రెండవసారికి 2 సంవత్సరాలు కాస్త 4 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 కాస్త 5,00,000 జరిమానా అండి. సో ఈ చట్ట ప్రకారం మిస్టేక్ జరిగితే ఎక్స్క్యూజన్ అనేది లేదు. మాది మొదటిసారి అవని, రెండోసారి. అందుకని మొదటిసారి చేశా కదా నీకు 2 సంవత్సరాల జైలు, 1,00,000 జరిమానా అంటున్నారు. రెండోసారి చేస్తే 4 సంవత్సరాల జైలు శిక్ష, 5,00,000 జరిమానా అంటున్నారు. అంటే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి. కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్భయ చట్టం కానీ ఇలాంటి చట్టాలు ఉన్నాయి కండి, ఆ చట్టాల్లో ఓన్లీ పనిషబుల్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ పెనాల్టీ కూడా వదిలి చేస్తున్నారు. ఈ చట్టంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అదేనండి, డెత్ పెనాల్టీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కూడా ఇక్కడ ఈ ఏపీ దిశ యాక్ట్ ద్వారా కంప్లీట్ మారిపోయిందండి. దేశంలో ఏ చట్టం పోల్చుకున్నా కానీ ఇవ్వలేనంత సెక్యూరిటీ
మహిళలకి ఏపీ దిశ యాక్ట్ ఉంటుందండి. ఈ అందుకని ఏపీ దిశ యాక్ట్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ఇష్యూస్లో ప్రతి ఒక్క మహిళ అలాగే మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అని కాకపోయినా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టాపిక్ అండి ఇది. ఎందుకంటే మొదటిసారి అని కొంతమంది తెలియక అంతకుముందు ఉంది, ఇప్పుడు తెలియచేసినా సరే శిక్ష మాత్రం శిక్షగానే ఉంటుంది. సో దాంట్లో భాగంగా చూడండి, ఇది మొదటిసారి సెక్షన్ ప్రకారం అండి. రెండవ సెక్షన్ అండి 354 F సెక్షన్ అండి. ఇక్కడ ఓన్లీ మాటలు చేతల ద్వారా లేదా ఫోన్ మెయిల్స్ ఈ సోషల్ మీడియా ద్వారా కనుక ఇబ్బందికరంగా ఉంటే ఈ సెక్షన్ ప్రకారం ఈ విధంగా అండి. మొదటిసారి అయితే ఇలా, సెకండ్ సైడ్ 354 F ప్రకారము ఇక్కడ రెండు ఆప్షన్స్ అండి. అంటే అసభ్యకరంగా కనుక ఒంటి మీద చేతులు వేసి కనుక బిహేవ్ చేసినట్లయితే, అంటే లైంగికంగా దాడికి పాల్పడినట్లయితే 354 F సెక్షన్ ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష, ఇక్కడ గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అండి. 7 సంవత్సరాలు జైలు శిక్ష, జైలు మరియు జరిమానా కూడా అండి, జరిమానా. 354E 354F. ఫైనల్గా మూడో సెక్షన్ 354G అండి. మీరు జీ అనగానే గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే బాలలు లేదా వాళ్ళకి సంబంధించి మత సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ మరియు ఎటువంటి సంస్థలైనా సరే, అంటే ఆ సాయుధ దళాలు కానీ పోలీసులు కానీ గవర్నమెంట్ అధికారులు ఎవరికి సంబంధించదే అక్కడున్న బాలలపై కనుక లైంగికంగా దాడికి పాల్పడినట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిందంటే రిలవెంట్గా వాళ్ళకి సంబంధించింది. ఈ సెక్షన్ ప్రకారం 14 సంవత్సరాలు జైలు శిక్ష మరియు లేదా జీవిత ఖైదు అండి. అంటే బతికినంత కాలం జైల్లోనే చనిపోయేంత వరకు ఉంచుతారండి, జీవిత ఖైదుగా ఉంచుతారు. అంటే 14 సంవత్సరాలు ఒకటి, లేదంటే జీవిత ఖైదు. మనల్ని ఉరి తీయరు కానీ చనిపోయేంత వరకు కూడా జైల్లోనే ఉంచుతారు. చనిపోయిన తర్వాత మాత్రం పేరెంట్స్కి అప్పచెప్తారండి. సో 354E అనేది మన బిహేవియర్, అంటే మన మాటల ద్వారా, ఇక్కడ చేతల ద్వారా, ఇక్కడ చేతలతో పాటు లైంగికంగా దాడి, ఈ 3 రకాలుగా ఈ సెక్షన్ ప్రకారం దాడి చేసినట్లయితే మొదటిసారి ఇలా, రెండవది ఈ విధంగా, మూడవది ఇలా. ఇక్కడ జీ సెక్షన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్కి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు వాళ్ళు ఆ సంస్థల్లో, ఆ విద్యా సంస్థలో ఉన్న బాలపై లైంగిక దాడికి పాల్పడినట్లయితే దానికి సంబంధించి శిక్ష విధించడం జరుగుతుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్కి సంబంధించి మన చట్టంలో, దేశంలో ఏ చట్టం లేనంతగా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ చట్టం ద్వారా. అంటే ఆ ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా ఒక బాధితురాలైన వ్యక్తికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ అది అయిపోగానే తాత్కాలిక తర్వాత రద్దు అయిపోతాయండి. కానీ ఈ దిశ యాక్ట్ ప్రకారం ప్రత్యేక స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన చట్టం ఇది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమిస్తున్నారు. ఇలా ఈ చట్టం ద్వారా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ తక్కువ టైంలోనే, అంటే 21 డేస్లోనే బాధితురాలికి న్యాయం జరిగేలా చూడటం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. 21 డేస్, 7 డేస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, 14 డేస్ ట్రైలింగ్ వర్కింగ్ డేస్. సో ఈ రెండింటికి. అయితే ఇది మన చట్టానికి సంబంధించి నచ్చి పక్క రాష్ట్రం, దగ్గరలో ఉన్న రాష్ట్రం అంటే మహారాష్ట్ర ఉంది కదండి, మహారాష్ట్ర వాళ్ళకి సంబంధించి మన చట్టానికి సంబంధించి కాపీ, జియో అన్నీ ఇచ్చేసారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గెజిట్లో ప్రకటించిన తర్వాత. సో ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఈ చట్టం లాంటిది వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. కాకపోతే వాళ్ళకి బాధితురాలికి న్యాయం జరగడానికి టైం పీరియడ్ ఎంత అంటే అక్కడ 100 డేస్ అండి మహారాష్ట్ర, మనకు మాత్రం 21 డేస్ అండి. సో ఇక్కడ మనం ఫైనల్గా చూడండి ఒకసారి నోట్ అని రాసుకొని, మహారాష్ట్ర అండి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మహారాష్ట్ర 100 డేస్ అండి మన చట్ట ప్రకారం. మనం 21 డేస్ అయితే ఈ చట్టానికి సంబంధించి ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, చట్టం ఉద్దేశం ఏంటి మొత్తం ఈ కాపీ అనేది మహారాష్ట్ర వాళ్ళకి అందజేయడం జరిగింది. మహారాష్ట్ర వాళ్ళు 100 డేస్లో బాధితురాలకి న్యాయం జరిగేటట్టు చూస్తున్నారండి. మన ఏపీ మాత్రం 21 డేస్ అండి మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మాత్రం 21 డేస్లో న్యాయం చేకూరుతుందండి ఇది. అయితే ఏపీ దిశ యాక్ట్కి సంబంధించి నేను చెప్పాలనుకున్న క్లుప్తంగా అంశాలు చూడండి. ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 డిసెంబర్ 13న ఆమోదించారు. అదే రోజు గెజిట్లో కూడా ప్రకటించారండి, ఫస్ట్ పాయింట్. తర్వాత వీటికి సంబంధించినంత వరకు ఈ కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి మహారాష్ట్రలో. ఏ చట్టాలైనా సరే ఇక్కడ మీరు అపోజిట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ డెత్ పెనాల్టీ కానీ లేకపోతేనేమో ఏది లేదండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఎక్స్గ్రేషియా, అంటే ఎవరైనా బాధితులుగా అన్యాయం జరిగితే తక్షణమే ఉపశమనంగా ప్రకటిస్తారు. ఒక్కోసారి అది ఎక్స్గ్రేషియా తెలుసు కదండి, బాంబు పేర్లు జరిగిన ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ ప్రకటిస్తుంది. కొంతమందికి ఆ అమౌంట్ అందుతుంది, కొంతమందికి అందదండి. అందలేదని చుట్టూ కోర్టులు పోవడం అనుకోలేదు, ఎందుకంటే అది న్యాయం చేకూర్చే ఉద్దేశంతో ఇచ్చిందే కానీ
చట్ట ప్రకారం లేదు. కానీ ఏపీ దిశ చట్ట ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డెత్ పెనాల్టీ ఉంటుంది, ప్లస్ ఇక్కడ అందుకే చూడండి జైలు శిక్షతో పాటు జరిమానా. నువ్వు ₹1,00,000 జరిమానా బాధితురాలు కనుక జైలు శిక్ష పడ్డాగా 1,00,000 జరిమానా అతను ఇవ్వలేదనుకోండి, జరిమానా విధించినప్పుడు ఈ చట్ట ప్రకారం మీరు కోర్టుకి వెళ్ళి కూడా సాధించవచ్చు ఏది ఇబ్బంది కలిగిన వ్యక్తులకి. ఇక్కడ 5 లక్షలు ఇక్కడ 1 లక్షలు కానీ ఏదైనా సరే, చిన్నదా పెద్దదా ఏ బిహేవియర్ సరే, పొరపాటున ఎవడైనా ఒక SMS రాంగ్గా పంపించి బిహేవ్ చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 జరిమానా. ఇక్కడ రెండోసారి అయితే 4 సంవత్సరాలు 5 లక్షలు జరిమానా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జరిమానా, జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఈ చట్టం అందజేస్తుందండి. ఏ చట్టంలో కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎక్స్గ్రేషియా వేరు, చట్టంలో ఉంటే వేరండి. చట్టంలో ఉంది అంటే ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టుల ద్వారా మనం న్యాయం పొందవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దిశ యాక్ట్ అనేది ఇన్ డీటెయిల్ అండి. సో గెజిట్లో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్లో ప్రకటించిన ఏపీ దిశ యాక్ట్